మాట్లాడిన మాటలు నా హృదయాన్ని తాకాయి. నీ మనసులో ఎంత ఆవేదన ఉందో అర్థమయ్యేలా చెప్పాయి అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ఎక్స్ పోస్ట్లో పెట్టారు. ఈ పోస్ట్ చూసిన వారంతా కూడా బయటికి ఎంతో సరదాగా కనిపించే ఆ వ్యక్తి మనసులో ఇంత బాధ ఉందా అని బాధపడుతున్నారు. అసలు ఏమైందంటే, ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈ రోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. తమన్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ మూవీస్ కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. డాకు మహారాజ్ సూపర్ హిట్ అయింది. గేమ్ చేంజర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ కొందరు కావాలని పనిగట్టుకొని సినిమా లీక్ చేయటం, నెగిటివ్ ట్రోలింగ్ చేయటంతో డివైడ్ టాక్ వినిపించింది. కానీ థియేటర్లో గేమ్ చేంజర్ చూసిన వారంతా చరణ్ నటనని పొగడకుండా ఉండలేకపోతున్నారు. సినిమా కథ, డైరెక్షన్ కన్నా రామ్ చరణ్ వన్ మ్యాన్ ఆర్మీలా మూవీని నడిపించారని కితాబిస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది. డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాపై అయినా నెగిటివ్ ట్రోలింగ్ చేస్తే నిజం కూడా అబద్ధమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. లేటెస్ట్గా గేమ్ చేంజర్ విషయంలో అదే జరిగింది. సోషల్ మీడియాలో జరిగిన ఆర్గనైజ్డ్ ట్రోలింగ్తో గేమ్ చేంజర్ హిట్ అయినా కానీ కొంత నష్టం జరిగింది. యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి నెగిటివ్ ట్రెండ్ చేశారు. సినిమా బాగున్నప్పటికీ డిజాస్టర్ అనే ముద్ర వేశారని తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రావడం ఎంతో ముఖ్యం. ఆ సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది, ఆ సక్సెస్ వెనుక ఎంతమంది కష్టపడతారో చాలా మందికి తెలియదు. ఓ నిర్మాత బాగున్నప్పుడే ఇండస్ట్రీ మొత్తం బాగుంటుంది. ఆ నిర్మాతకి లాభాలు వస్తేనే వరుసగా సినిమాలు తీసి 100 మందికి పని కల్పించగలరు. అలాంటి నిర్మాతలు అప్పు చేసి సినిమా తీస్తే నెగిటివ్ ట్రోల్స్తో సినిమాని చంపేస్తున్నారు. అసలు ఇదేం బతుకు అని ఆవేదన వ్యక్తం చేశారు తమన్. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇతర భాషల నుంచి నటులంతా టాలీవుడ్కి క్యూ కొడుతున్నారు. అలా అన్ని భాషల వాళ్ళు మన సినిమాల గురించి మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం నెగిటివ్ ట్రోల్స్తో సినిమాలని చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చెందారు. తమన్ స్పీచ్ విన్న మెగాస్టార్ చిరంజీవి ఇలా స్పందించారు. డియర్ తమన్, నీ మాటలు నా హృదయాన్ని తాకాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ ఎంతో బాధపడితే ఇలా స్పందించావో అనిపించింది. ఇక్కడ విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది. మాటలు ఫ్రీనే, కానీ ఆ మాటలు పాజిటివ్గా ఉంటే మన జీవితం కూడా అంతే ఎనర్జీతో ముందుకెళ్తుంది అంటూ చిరంజీవి ట్వీట్ ఎక్స్లో పోస్ట్ చేశారు. వాస్తవానికి గేమ్ చేంజర్పై నెగిటివ్ ట్రోలింగ్ ప్రభావం చాలా పడింది. అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చిన గేమ్ చేంజర్కి దక్కాల్సినంత గౌరవం దక్కలేదన్నది సినీ విమర్శకుల అభిప్రాయం. ఇది గేమ్ చేంజర్కి మాత్రమే కాదు, ఇలాంటి విధానం ఏ సినిమాకి మంచిది కాదంటున్నారు. ఇకనైనా మారుతారేమో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.